సిజేరియన్ డెలివరీ అప్పుడు చాలా మంది నన్ను అడుగుతుంటారు ఏంటంటే సిజేరియన్ సెక్షన్ కి జనరల్ అనస్థీషియా ఇస్తారా, ఎందుకంటే స్పైనల్ ఇచ్చినప్పుడు మాకు ఫ్యూచర్ లో నడుము నొప్పి వస్తుంది కదా, జనరల్ ఇవ్వండి అని అడుగుతుంటారు. అయితే ఈ వీడియోలో సిజేరియన్ డెలివరీస్ కి స్పైనల్ అనస్థీషియా బెస్టా, జనరల్ అనస్థీషియా కావాలా తెలుసుకుందాం. అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ స్వప్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఏకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. జనరల్ అనస్థీషియా అంటే బాడీ మొత్తానికి కూడా మత్తు ఉంటుంది, అంటే పేషెంట్ కాన్షియస్ గా ఉండరు, వాళ్ళ బీపీ, పల్స్, రెస్పిరేషన్ అన్ని డ్రగ్స్ కంట్రోల్ లో ఉంటాయి. స్పైనల్ అనస్థీషియా అంటే నడుము ఇచ్చే ఇంజెక్షన్, దాని వల్ల పొట్ట వరకు మాత్రమే మత్తు వస్తుంది. స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి? డెలివరీ అయ్యే మదర్ కాన్షియస్ గా ఉంటుంది, తన బేబీని చూసుకోవచ్చు, ఫీడింగ్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేసుకోవచ్చు. డెలివరీ అయిన తర్వాత కూడా పెయిన్ కంట్రోల్ అనేది స్పైనల్ అనస్థీషియాతో ఎక్కువగా ఉంటుంది, ఇంకా బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. జనరల్ అనస్థీషియాలో ట్యూబ్ వేస్తాము, ఆ ట్యూబ్ కాంప్లికేషన్స్ అనేవి ఈ స్పైనల్ అనస్థీషియాతో ఉండవు. జనరల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల పెయిన్ రిలీఫ్ అనేది తక్కువ ఉంటుంది, రికవరీ అనేది లేట్ గా ఉంటుంది, మదర్ కాన్షియస్ గా ఉండదు, బేబీ పుట్టగానే చూసుకోవడం కానీ మాట్లాడడము ఈ రియాక్షన్స్ అనేవి కాన్షియస్ అయిన తర్వాతనే మాత్రమే చేసుకోగలుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం డిలే అవుతుంది, ఇంకా బ్లడ్ లాస్ కూడా జనరల్ అనస్థీషియాలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. డ్రగ్ ఎఫెక్ట్ అనేది కూడా బేబీ పైన జనరల్ అనస్థీషియాలో ఉంటుంది. అందుకని మీ సేఫ్టీ కోసం మాత్రమే స్పైనల్ అనస్థీషియా ప్రిఫర్ చేస్తాం, కానీ కొన్ని కండిషన్స్ లో జనరల్ అనస్థీషియా ఇస్తాము. ఫెయిల్డ్ స్పైనల్ అనస్థీషియా అంటే స్పైనల్ ఇవ్వలేకపోయినప్పుడు, లేదంటే కాంప్లికేటెడ్ స్పైనల్ డిజార్డర్స్ అంటే స్పైన్ స్ట్రక్చర్ కి సంబంధించిన డిజార్డర్స్ ఏమన్నా ఉన్నప్పుడు, రక్తం గడ్డ కట్టలేని సంబంధిత సమస్యలు అంటే కోయాగులేషన్ డిజార్డర్స్ ఉన్నప్పుడు మనం జనరల్ అనస్థీషియా ప్రిఫర్ చేసుకుంటాం. ఇంకా ఎక్స్ట్రీమ్లీ యాంగ్షియస్ ఉన్నా, అసలు కోఆపరేటివ్ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి జనరల్ అనస్థీషియాకి షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. డెలివరీ అయిన తర్వాత చాలా మంది ఈ నడుముకిచ్చే ఇంజెక్షన్ వల్లే నడుము నొప్పి వస్తుంది అని కంప్లైంట్ చేస్తుంటారు, కానీ ఈ ఇంజెక్షన్ వల్ల పెయిన్ అనేది టెంపరరీ మాత్రమే. యూజువల్ గా ఏమవుతుంది అంటే డెలివరీ అయిన తర్వాత కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవాలి 6 months వరకు. డెలివరీ అయిన తర్వాత మదర్ కి బ్లడ్ లో కనుక కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నట్లయితే కాల్షియం అనేది బోన్స్ నుంచి వస్తుంది, బోన్స్ నుంచి బ్లడ్ లోపలికి వచ్చి మిల్క్ ద్వారా బేబీకి వెళ్తుంది. అయితే ఇది డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎక్కువగా ఇలా అవ్వడం వల్ల కాల్షియం లాస్ ఎక్కువగా ఉండి దీని వల్ల బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అందుకనే మనం డెలివరీ అయిన తర్వాత 6 months వరకు కూడా కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవాలి అని చెప్తుంటాం.